దేవునికి స్తోత్రం. మరి అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. ఫాదర్స్ అయిన వాళ్ళందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. సామెతలు 23:24లో మనం చూసినట్లయితే నీతిమంతుని తండ్రికి అధిక సంతోషం కలుగుతుందంట. మరి నీతిమంతునిగా మనల్ని మార్చిన వారు ఎవరు? మనం తండ్రికి నీతిమంతులమైన పిల్లలముగా ఉన్నాము కదా, క్రైస్తవులము. మరి దేవునికి నీతిమంతులమైన పిల్లలముగా మనము ఉన్నాం. దేవునికి స్తోత్రం కదా. మరి మనల్ని నీతిమంతులుగా చేసింది ఎవరు? యేసుక్రీస్తు దేవుడు శిలువ మరణము పొంది మనల్ని ఆయన రక్తంతో కడిగి మనల్ని ఉచితముగా నీతిమంతులుగా చేసినారు. మరి ఆ నీతిని మనం కొనసాగించినప్పుడు ఆ తండ్రికి ఎట్లుంటుందంట? మనం నీతిమంతులంగా ఉన్నప్పుడు నీతిమంతుని తండ్రికి, అంటే మనము నీతిమంతులం, ఆయన మన తండ్రి మనల్ని ఆ విధంగా చేసిండ్రు నీతిమంతులుగా. దాన్ని కొనసాగించుకుంటే అధిక సంతోషము ఆ తండ్రికి కలుగుతుంది, మన వలన కలుగును. జ్ఞానము గల వానిని కనినవాడు వాని వలన ఆనందము నొందును. శారీరకంగా నువ్వు జ్ఞానం గల ఒక కుమారుడినే కానీ కుమార్తెనే కానీ నువ్వు కంటే నీకు ఏమవుతుంది? వానిని ఆనందము నొందును. అటువంటి వాడికి ఆనందం ఆ పిల్లల వల్ల. మరి శారీరకంగా అటువంటి పిల్లలను కంటే, జ్ఞానం గల పిల్లలను కంటే మరి వారికి ఆనందం అంట. కొరింథీయులు 2వ రాసిన పత్రిక 6:18 చివరి లైన్లో మనం చూసినట్లయితే, మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును. మన దేవుడు మనల్ని చేర్చుకొని మనకి తండ్రిగా ఉన్నాడు. మరి మీరు నాకు కుమారులుగాను కుమార్తెలుగాను ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. మన తండ్రి ఎవరు? సర్వశక్తి గల ప్రభువు. ఆయనని కలిగి ఉండడం మనం ధన్యులం. మనం కుమారులుగా కుమార్తెలుగా మనల్ని చేర్చుకున్నాడు. అయితే మనము దేవుణ్ణి తండ్రిగా మనము అంటే యాక్సెప్ట్ చేసినాం కాబట్టి, విశ్వసించినాం కాబట్టి, మరి ఆయన తన కుమారులను కుమార్తెలను ప్రేమిస్తాడు, శిక్షిస్తాడు, గద్దిస్తాడు, జాలిపడతాడు. చూద్దామా? సామెతలు 3:11-13లో చూసినట్లయితే, నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరింపద్దు. మనం తప్పు చేసినప్పుడు ఆయన శిక్షను తృణీకరించొద్దు, ఆయన గద్దింపును విసుకోవద్దు. మరి తండ్రికి ఇష్టలైన కుమారుని గద్దిస్తాడు. మరి తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు కీర్తనలు 103:13. యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడతాడు. కాబట్టి మనము ఎల్లప్పుడూ ఆయన యందు భయము భక్తి కలిగి జీవించి ఆయన జాలిని పొందుదుముగాక. ఆమేన్, ఆమేన్.